హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. అండ్ ఇవాళ నేను మీకు టేస్టీగా సాంబార్ రైస్ ఈజీ మెథడ్లో ఎలా చేయాలి చూపిస్తాను. కమ్ ఆన్, లెట్స్ సీ. సో దాల్ అండ్ రైస్ రెండు ఈక్వల్గా తీసుకున్నాను. మీరు ఏ కప్తో అయితే మెజర్మెంట్ చేస్తారో దాంతోనే తీసుకోవాలి. అండ్ వెజీస్, కొత్తిమీర అండ్ చింతపండు అండ్ బాండి పెట్టుకొని అందులో క్లీన్ చేసుకున్న పప్పు అండ్ రైస్ వేసుకోవాలి. 1:4 to 5 గ్లాసెస్ వాటర్, 3 to 4 విజిల్స్ రావాలి. అండ్ సోక్ చేసుకున్న చింతపండు ఉంది కదా, సో ఆ గ్రేవీ తీసుకొని అందులో మనం టర్మరిక్, సాల్ట్, బెల్లం అండ్ సాంబార్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన విజిల్స్ అయిపోయినాయి, తీసేద్దాం. చూడండి, చాలా బాగా కుక్ అయింది. సో ఇప్పుడు మనం ఇందులో అన్ని వెజ్జెస్ యాడ్ చేసుకుందాం. అండ్ మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతపండుది, ఇప్పుడు అది కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 2 విజిల్స్ రానిద్దాం. సో ఇప్పుడు మన సాంబార్ రైస్ రెడీ టు సర్వ్. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.